తుపాకులతో దుకాణంలోకి చొరబడి ఇద్దరు దొంగలు డబ్బులు దోచుకుని సులభంగా పారిపోతామని భావించారు. కానీ అక్కడి ఉద్యోగి చూపించిన ధైర్యం మొత్తం పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. దోచుకోవడానికి వచ్చారు, అడ్డంగా దొరికిపోయారు. బ్రెజిల్లో చోటు చేసుకున్న ఓ షాకింగ్ దోపిడీ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా హోల్సేల్ దుకాణాల్లో ఉదయం నుంచి రద్దీగా ఉండే సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తుపాకులతో దుకాణంలోకి చొరబడి ఇద్దరు దొంగలు డబ్బులు దోచుకుని సులభంగా పారిపోతామని భావించారు. కానీ అక్కడి ఉద్యోగి చూపించిన ధైర్యం మొత్తం పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే బ్రెజిల్లోని ఓ హోల్సేల్ స్టోర్లో సాధారణంగా వ్యాపారం కొనసాగుతుంది. సిబ్బంది తమ పనుల్లో బిజీగా ఉండగా కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా తుపాకులతో దుకాణంలోకి ప్రవేశించారు. మొదట్లో వాళ్ళు కస్టమర్లా కనిపించిన క్షణాల్లోనే చేతుల్లో ఉన్న గన్స్ బయటకు తీసి అక్కడున్న వారిని బెదిరించడం ప్రారంభించారు. దుకాణంలోని ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎవరూ కదలొద్దు అని, డబ్బులు ఎక్కడున్నాయో చెప్పాలి అని దొంగలు హెచ్చరించినట్లు సమాచారం. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తుపాకులు చేతిలో ఉండటంతో అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రాణభయంతో నిశ్శబ్దంగా ఉండిపోతారు. కానీ ఆ దుకాణంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మాత్రం అనూహ్యంగా ప్రతిఘటించాడు. దొంగలు సిబ్బందిని బెదిరిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ పదునైన కత్తిని తీసుకున్న ఉద్యోగి ఒక్కసారిగా దొంగపై దాడి చేశాడు. ఈ దాడి అంత వేగంగా జరిగింది. అక్కడున్న వాళ్ళు కూడా క్షణం పాటు ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు. ఉద్యోగి కత్తితో బలంగా దాడి చేయడంతో ఒక దొంగ చేతికి తీవ్ర గాయమైంది. సమాచారం ప్రకారం అతడి చెయ్యి పూర్తిగా తెగిపోయినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా రక్తస్రావం కావడంతో ఆ దొంగ తీవ్ర భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. తుపాకీతో బెదిరించేందుకు వచ్చిన వ్యక్తి చివరికి ప్రాణాల కోసం పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరో దొంగ మాత్రం షాప్లోనే చిక్కుకుపోయాడు. ఈ సమయంలో షాప్ సిబ్బంది, నిర్వాహకులు కలిసి అతన్ని పట్టుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మరోవైపు గాయపడిన దొంగ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో దొంగలు తుపాకులతో బెదిరించడం, ఉద్యోగి ఒక్కసారిగా ఎదురుదాడి చేయడం, ఆ తర్వాత దొంగలు షాక్కు గురవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఉద్యోగి ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఇది చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఎందుకంటే తుపాకులతో వచ్చిన నిందితులు కాల్పులు జరిపి ఉంటే పరిస్థితి మరింత విషాదంగా మారే అవకాశం ఉందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు చాలా మంది నేరస్తుల్ని చూసి భయపడకుండా ప్రతిఘటించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న దోపిడీ ఘటనపై చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆయుధాలతో దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థల్లోకి చొరబడే ఘటనలు ఇటీవల అనేక దేశాల్లో పెరుగుతున్నాయి. నేరస్తులు సీసీటీవీలు ఉన్నా కూడా భయపడకుండా దాడులకు పాల్పడుతున్నారు. అయితే బ్రెజిల్ ఘటనలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. సాధారణంగా బాధితులు భయంతో నిశ్శబ్దంగా ఉండిపోతారని భావించిన దొంగలు అక్కడి ఉద్యోగం నుంచి ఇలాంటి ప్రతిఘటన ఎదురవుతుందని ఊహించలేదు. నిపుణులు చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణభద్రతే మొదటి ప్రాధాన్యం కావాలి. ఆయుధాలతో వచ్చిన నిందితులను ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పితే కాల్పులు, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బాధితులు ఆత్మరక్షణ కోసం పోరాడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెబుతున్నారు. బ్రెజిల్ ఘటనలో కూడా అదే జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటన తర్వాత దుకాణాల్లో భద్రతా చర్యలపై చర్చ మొదలైంది. చాలా వ్యాపార సంస్థలు ఇప్పటికీ సరైన సెక్యూరిటీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హోల్సేల్ మార్కెట్లు, నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు, అలారం వ్యవస్థలు, అత్యవసర బటన్లు తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. సీసీటీవీలు ఉన్నా కూడా వెంటనే స్పందించే వ్యవస్థ లేకపోతే నేరాలను పూర్తిగా అడ్డుకోవడం కష్టమని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందా, వీరు మరే ఇతర దోపిడీ ఘటనలో పాల్గొన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనలో ధైర్యంగా ప్రతిఘటించిన ఉద్యోగి ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు. తుపాకులు చూసి భయపడకుండా ఎదిరించాడు అంటూ చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
కానీ నిపుణులు మాత్రం ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సందర్భం ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ప్రతిఘటన పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. మొత్తానికి బ్రెజిల్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. డబ్బు కోసం ఆయుధాలతో వచ్చిన దొంగలు చివరికి ఊహించని ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. ఒక ఉద్యోగి చూపించిన ధైర్యం మొత్తం ఘటనను తారుమారు చేసింది. అయితే ఈ ఘటన మరోసారి సమాజానికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. నేరాలు ఎంత పెరిగినా అప్రమత్తత, ధైర్యం, భద్రతా చర్యలు ఉంటే పెద్ద ప్రమాదాలను కూడా అడ్డుకోవచ్చు. అదే సమయంలో ప్రాణ భద్రత విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదని ఈ ఘటన స్పష్టంగా చెప్తుంది.